చూస్తే సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డిపై సీరియస్ అయ్యారని సమాచారం. సీఎల్పీ సమావేశం సీఎం రేవంత్ మాట్లాడుతుండగా జైవీర్ రెడ్డి లేచి బయటకు వెళ్లారు. దీంతో డిసిప్లిన్ లేకుంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి మందలించారని తెలుస్తుంది. ప్రభుత్వం విప్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారట సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డిపై సీరియస్ అయ్యారని టాక్. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా జైవీర్ రెడ్డి లేచి బయటకు వెళ్లారు. దీంతో డిసిప్లిన్ లేకుంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి మందలించారని తెలుస్తుంది. ప్రభుత్వ విప్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారట సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ భేటీ జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి మనం సభలో ఎలా ఉండాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాల్సి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి మనపై ఎదురుదాడి జరిగితే ఎలా మనం కౌంటర్ ఇవ్వాల్సిందనే అంశం పైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఒక భేటీ నిర్వహించారు, ఎల్పీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో చాలా సీరియస్ గా హాట్ డిస్కషన్ జరిగాయి. ఎందుకంటే చాలా ఈ అసెంబ్లీ సెషన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. చాలా అనేక కీలక సంబంధించిన అంశాలు సభలో ప్రవేశపెట్టబోతుంది. ఒకటి బడ్జెట్ తో పాటుగా అంతకు మించి ఒకటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదే విధంగా కులగణనకు సంబంధించి ఈ రెండు విషయాలపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లోనే ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తూ అదే సంబంధించిన చట్టం తేవాలనే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్పీ భేటీ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నాయి, విమర్శలు చేస్తున్నాయి. అనేక అంశాలపైన ప్రజలకు మనం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, అన్ని రకాల అండగా ఉంటున్నప్పటికీ ప్రతిపక్షాలు కొంత తమపై ఎదురుదాడి తిరుగుతున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఎల్పీ భేటీలో కూడా ఇదే రకమైన అసహనాన్ని కూడా కొంత ఎమ్మెల్యే పైన ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో ప్రతిపక్షకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కొంత నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగం అడ్డు తలిగే ప్రయత్నం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ అధికార పార్టీ ఉండి మనము సభలో అధికారంలో ఉండి కూడా మనం ఏమి చేయకపోవాలి, కౌంటర్ ఇవ్వకుండా సైలెన్స్ గా కూర్చోవడం దేనికి సంకేతం? పార్టీ తరఫున మనం రిప్రజెంట్ గా లేమా? అధికారంలో ఉండి పార్టీకి మనం అనుకూలంగా ఉండి అధికార పార్టీలో ఉంటూ కూడా సైలెంట్ గా ఉండడం దేనికి? మన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ కూడా సైలెన్స్ గా ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఒకంత అసహనాన్ని ఎమ్మెల్యే పైన ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఆ సభ సమావేశం జరుగుతుండగానే, ఎల్పీ భేటీ జరుగుతుండగా మధ్యలో నుంచి వెళ్లిపోయి అవడంతో కొంత తీవ్ర అసహనానికి, కోపానికి గురైన రేవంత్ రెడ్డి కొంత జైవీర్ రెడ్డి పైన కొంత కటుగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే పార్టీలో కొంత డిసిప్లిన్ లేదు. ఒకవేళ ఇంత సీరియస్ గా చర్చలు జరుగుతున్న క్రమంలో, సమావేశం జరుగుతున్న క్రమంలో ఇలా ఎవరికి వాళ్ళు పోయి బయటకు వెళ్లి రావడం ఏంది, సమావేశం మధ్యలో అంత డిస్టర్బ్ చేయడం ఏందని చెప్పేసి కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎల్పీ మీటింగ్ లో చాలా అనేక అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చినట్టుంది. ఇప్పటి వరకు మనం వదిలేస్తాం కానీ ఇక్కడ నుంచి ప్రతిపక్షాలు సీరియస్ గా మన పైన అనేక అంశాలపైన ఆరోపణలు చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో మనం ఊరుకోదు. దానికి సంబంధించి దాని కౌంటర్ అటాక్ ఉండాల్సిందే.
ప్రతివ్యూహంగా ఎమ్మెల్యేల నుంచి అధికార పార్టీ నుంచి మన వైపు నుంచి కూడా కొంత ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాల్సిందని చెప్పేసి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం అటెండ్ అయ్యారు. సో భవిష్యత్తులో నెక్స్ట్ బడ్జెట్ కు ముందు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అనేక ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదే కులగణనకు సంబంధించి కావచ్చు, కులగణనకు బీసీ రిజర్వేషన్ అంశాలపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇప్పటికే కొంత దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మనం గతంలో పార్టీ అధికారంలో రావడానికి మనం హామీ ఇచ్చాము. ఆ హామీ మేరకు మనం దానికి కట్టుబడి ఉన్నాము. దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం తీసుకొచ్చాము. దాని కేంద్ర ఆమోద ముద్ర తెలిపే విధంగా కేంద్రం ఇప్పటికే సానుకూలంగా ఉంది. మనం వంతు కూడా దానికి సంబంధించి ముందు అసెంబ్లీ నుంచి కొంత ఎస్సీ వర్గకు సానుకూలంగా గత కొద్ది కాలంగా కూడా అటు విపక్షాలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నా కూడా కనీసం మంత్రులు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, కౌంటర్ ఇవ్వట్లేదు అనేటటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది కదా. ఏంటి ఈ అసహనం కొంత ముఖ్యమంత్రిలో కనిపించింది అనుకోవచ్చా ఈ సిఎల్పి భేటీలో? అంటే మనం కొద్ది రోజులుగా చూస్తా ఉంటే చాలా కీలకమైన అంశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఒంటరిగానే ఒక ఇద్దరు మంత్రులు కావచ్చు, కొంతమంది వేల మీద లెక్క పెట్టేంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించిన, పార్టీని విమర్శించిన ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరు కూడా కొంత యాక్టివ్ గా స్పందించడం లేదనే ఒకటి చర్చ ఇంటర్నల్ గా పార్టీలోనే జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ విషయం దాని వ్యక్తిగతంగా కాకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా అయినా కొంత మనం కలిసి యూనిటీగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనేది ఒక ఈ రోజు సిఎల్పి భేటీలో మెసేజ్ పాస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో కేవలం పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పదే పదే ప్రతిపక్ష నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, నిందారోపణలు చేస్తా ఉన్నారు. వీటిని మనం కౌంటర్ చేయలేకపోతున్నాము, ఫెయిల్ అవుతున్నాము, ఎవరికి తాము పట్టనట్టుగా ఉంటున్నాము అనే ఒక భావన ఉంది. దాన్ని సరి చేసుకోండి. ఎందుకంటే చాలా కీలకమైన అంశాలను కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే బీసీ కులగణన కావచ్చు, చాలా వందల తర్వాత ఈ చరిత్రలు చాలా దశాబ్దాల కాలం తర్వాత ఈ యొక్క కులగణన కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టింది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా జనాలకు తీసుకెళ్లాలి. ఇప్పటికే దాన్ని తీసుకోలేక కొంత దానికి సంబంధించి బీసీల అంశం, బీసీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వాటిని మనం మాట్లాడలేకపోయాం, వాళ్ళని కన్విన్స్ చేయకపోయాము. కులగణన తర్వాత మన పార్టీకి లాభం జరగాల్సింది పోయి కొంత నష్టం జరిగేలా కొంత మనం కూడా అవకాశం ఇచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అది మళ్ళీసారి అసెంబ్లీ రిపీట్ కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ సిఎల్పి భేటీ నిర్వహించారు. ఈ సిఎల్పి భేటీలో అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ పాటు కొన్ని అంశాలపైన కొందరు ఎమ్మెల్యేల తీరుపైన కావచ్చు, కొంత నేతలపైన మాత్రం స్ట్రైట్ గానే మీటింగ్ లో పేరున పిలిచి కొంత కటుగా మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. శివ. ఓకే.